అందరికీ ఈరోజు మన కిచెన్లోన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్ లేకపోయినా ఎలా నిల్వ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది 2 వారాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ప్లాస్టిక్ డబ్బాలోనైనా గాజు డబ్బాలోనైనా కూడా ఉంచుకోవచ్చు. 2 వారాల వరకు ఉంటుందండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పాడనేది అయిపోదు. ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటేనే బాగుంటుంది అనుకోకండి, బయటన కూడా ఉంటుంది. మరి ఎలా చేస్తానని చూపిస్తాను. వెల్లుల్లిపాయలండి, ఇక్కడ 3 వెల్లుల్లిపాయలు తీసుకోను. అల్లం అండి 6 ఇలా ముక్కలుగా చేసుకొని తీసుకోను. ఇవంటే తొక్క తీసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని చూడండి, అల్లం అనేది ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తొక్క తీసుకోవాలండి. దానిపైన తొక్క, దీనిపైన పొట్టు అనేది ఇలా తీసుకోవాలండి. మొత్తాన్ని ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇదేంటో వాష్ చేసుకోవాలండి వాటర్లోన. ఈ 2 ఇలా కలిపి వాటర్ వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి ఇలా వేసుకోవాలండి. వీటిని మొత్తము కలిపి మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేది వేయకూడదండి. వాటర్ అనేది వేసుకోమనుకో మనం తాలింపు పెట్టిన కూరలోన, తాలింపు మెయిన్గా చారులో తాలింపు పెట్టిన కొంచెము తుప్పు అనేది వెళ్తుందండి వాటర్ ఉండటం వల్ల. వాటర్ అయితే ఇక్కడ వేసుకోవటం లేదు. ఇలాగైతేనే నిల్వ అనేది ఉంటుంది. వాటర్ వేసుకుంటే కొంచెం పాడైపోతుంది. ఇది మిక్సీ అనేది గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మెత్తగా వచ్చింది కదండి. ప్రత్యేకించి ఈ స్పూన్ అనేది దీనికోసం అండి. ఈ స్పూన్ అనేది మా బాబు గడి చిన్నప్పుడు స్పూన్ అండి. పాలు తాగినప్పుడు ఈ స్పూనే. ఈ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అనేది పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటో ఒక బాక్స్లోనే, నేను ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే గాజు బాక్స్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ బాక్స్లోనే ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి. మొత్తాన్ని మిశ్రమాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని అందులో వేసుకుంటున్నాను బాక్స్లోన. చూడండి ఎంత వచ్చిందో అల్లం వెల్లుల్లి పేస్టు. దీన్ని అంటే 2 వారాల వరకు ఇలాగ స్పూన్ పెట్టి నిల్వ చేసుకోవచ్చండి. మీకు అవసరం లేదు, అది ఫ్రిడ్జ్ అవసరం లేదు, మనం బయట నుంచుకొని ఇది వేసుకోవచ్చు. పాడవదండి, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పాడైందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. నిల్వ ఉందో లేదో కామెంట్ చేయండి. నిల్వ చేసుకున్నాం కదా, చాలా బాగుంది కదా అల్లం వెల్లుల్లి పేస్టు. మనము కూరల్లోకైనా దేనికైనా మనకు అప్పటికప్పుడుగా చేసుకోవడానికంటే ఇలా నిల్వ చేసుకుని ఉంచుకోవడం మంచిది కదా. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేనైతే బిర్యానీ చేస్తున్నాను, అందుకోసమని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ముందే చేసుకొని ఉంచుకోను కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఏదైనా చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికంటే నిల్వ చేసుకొని ఉంచుకోవడం మంచిది కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను లైక్ చేయండి. బాయ్ అందరికీ.